సన్నగా వచ్చే ఆ రాగం ఏదైతుందో మేము ఎంత అలసటతోటి ఉన్నా కానీ ఒక గిటార్ అలా రావటమే మా ప్రాణం లేచి వస్తూ ఉంటుంది. ఆ సంగీతమే 30 రోజులు మమ్మల్ని ఈ యాత్రలో బాగా నడిపించింది. ఆ తమ్ముడు డప్పు కొట్టేటప్పుడు సాధారణంగా కొట్టే డప్పు కంటే మధ్యన కొంచెం గ్యాప్ వచ్చిందంటే ఇంకా కొడతా ఉంటాడు. అసలు అది వింటా ఉంటే మళ్ళీ ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు పెడతారు మీటింగ్, పెట్టినప్పుడు మళ్ళీ వినాలని అనిపించారు. అదే రకంగా జాని రావాలమ్మా. ఈ తమ్ముడు ఎంతమంది విద్యార్థులు ఎంత దూరం ఉన్నా కానీ అస్సలు ఒక సైనికుల్లాగా పాడుతున్నప్పుడు ఆ కమిట్మెంట్ ఏదైతుందో, ఒక ఆర్టిస్ట్కి ఎలాంటి కమిట్మెంట్ తమ్ముడు, మధు అద్భుతమైన ఫోటోగ్రాఫరు తమ్ముడు, వీళ్ళందరితోటి పాటు అసలు అలీ మేమందరం ప్రదర్శనలు ఇస్తుంటే తను నిద్రపోడు, రాత్రి తెల్లారి ఎక్కడ అక్కడికి పోతాడు, ముందే ఏర్పాట్లు ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అలాగే విజయ్ అసలు ఈ రమేష్ అన్న ఇలా ఉంటాడు, జయరాజ్ అన్న ఈ రోడ్డు మీద పడుకోబెడితే ఎట్లా అని మేమందరం రోడ్డు మీద పండుకుంటామన్నా, నువ్వు మాత్రం ఫలాని ఇంట్లో నేను చెప్పొచ్చాను అక్కడికి వెళ్ళి పడుకో నన్ను ప్రాణంలాగా. మేమిద్దరం పేషెంట్లమైనా కానీ ఈ యాత్ర ఇంత దిగ్విజయ అంటే సమాజమే ఒక రోగంతో బాధపడుతున్నప్పుడు మనం అనారోగ్యం కాదు లెక్క చేయాల్సిన అవసరం లేదని మేము ఇద్దరం కదిలాము. మాకు బెల్లన్న అయితేంది, రియాజ్ అన్న అయితేంది, ఒక అద్భుతమైన మీరు వెళ్ళండి, మీరు అద్భుతంగా విజయం సాధిస్తారని చెప్పారు. మాకు 8వ తరగతి పిల్లవాడి కానుంచి MBBS డాక్టర్ వరకు అమ్మ వచ్చింది మహాతల్లి. ఎంతమంది డాక్టర్స్, ఎంతమంది ఇంజనీర్స్, ఎంతమంది పిల్లలు ప్రభావితమయ్యారు. నా జీవితంలో గద్దరన్నతోటి తిరిగాను నేను, బెల్లన్న. తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది మా కష్ట ఫలితంగా. ఈరోజు మళ్ళీ ఈ జాతీయ జెండా పట్టుకొని, ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ ప్రకృతిని కాపాడేందుకు వెళ్ళాం. ఒక తరాన్ని మాత్రం అద్భుతంగా నిర్మించాం. ఇప్పుడు మేము తిరిగి వచ్చిన ప్రతి స్కూల్లో మీరు చూడండి, ప్లాస్టిక్ ఉండదు, ప్లాస్టిక్ ప్లేట్లు ఉండవు, ప్లాస్టిక్ బాటిల్స్ ఉండవు. ఇది ఒక పెద్ద మార్పు జరిగింది. ఇది నాకు చాలా శక్తినిచ్చింది. ఒక్క సన్నివేశం మాత్రం నేను చాలా బాధపడ్డాను. అంటే షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువయ్యి ఇన్సులిన్ వేసుకోక, అన్నం దొరకక వెనక్కి తిరిగి చూసే వరకే 3 గంటలైంది. మంగ అసలు కళ్ళు పడేసి పడిపోయింది. మా ఇద్దరిలో ఒకళ్ళు అయిపోయారా ఈ యాత్రలో అనుకున్నాను. కానీ ఇద్దరం కోలుకొని మళ్ళా యాత్ర దిగ్విజయంగా ఈ యాత్రలో కొనసాగాం. మా ఎంట అక్కలు ఇద్దరు కూడా చాలా బాగా పనిచేశారు. ఏదైనా ప్రకృతి వెలిగించిన అద్భుతమైన దీపం ఈ జీవితం. దీనిలో ప్రాణతైలం ఉన్నంత వరకు నలుగురికి వెలుగు పంచుతూనే ఉంటాను.